మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తూముకుంటలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఏ విధంగా కాంగ్రెస్ ను గెలిపించాలో కార్యకర్తలతో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల కూడా హాజరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఇక్కడ భారీ ఎత్తున మెజార్టీ గెలిపించబోతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంపీ పార్లమెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ హై మెజార్టీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన ఈ ఏరియాలో ఎంపీగా నిలబడి తర్వాత ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆయన ఏరియా సంబంధించిన ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఆయనకి అవగాహన ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకి భారీ ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు. ఫ్యూచర్లో మీకు మల్కాజ్గిరి ఈ ఏరియా అభివృద్ధి కావాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన సీట్ని నాకు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యలు సాల్వ్ చేయడంలో ముందుంటా. మీరు కూడా ఆ నమ్మకంతో మీరు కూడా ఉంటారని నేను ఆశిస్తున్నా. హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నా. గతంలో నేను కూడా 2006లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అవగాహన ఉంది. 10 సంవత్సరాలు ఈ డిస్టిక్కి సేవ చేయడం జరిగింది. గతంలో ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆ సమస్యల్ని అన్నీ సాల్వ్ చేయడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ఏ ప్రపోజల్స్ అయినా కూడా యాంటీ గవర్నమెంట్లు ఉంటే చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ అయినా ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తాం. ముఖ్యంగా మీరు ఇప్పుడు గెలిపించకపోతే మాత్రం తప్పకుండా 10-15 సంవత్సరాలు వెనుకబడిపోతారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ రాదని, బీజేపీని రానివ్వొద్దని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి తపన నిజం కావాలంటే మెజార్టీ ఎంపీలు కాంగ్రెస్ కు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రులందరూ కలిసికట్టుగా 100 రోజుల ప్రజలకు ప్రజాపాలన అందించామని తుమ్మల తెలిపారు. జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి ప్రభుత్వంలో 6 గ్యారంటీలతో పాటు సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఆయన పడేటటువంటి కష్టానికి ఆయన ఉన్నటువంటి తపనకి అనుగుణంగా రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరటానికి గత 100 రోజుల పరిపాలనని రిఫరెండంగానైనా తీసుకొని వాస్తవంగా ఈ 100 రోజుల్లో అనుకున్న రీతిలో ప్రభుత్వం పరిపాలన జరుగుతుందా లేదా అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి తెలంగాణ ప్రజానికం, కష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, అప్పుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, కరువు కాటకాలకి నిలవేస్తున్నటువంటి ఈ తెలంగాణని రక్షించుకోవటం కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని బలపరచమని చెప్పి ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను కోరుతున్నాం. తప్పకుండా ఆయన నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి పెద్దల యొక్క సహకారంతో పెద్ద మెజారిటీతో గెలుస్తామని